టీఎస్ఆర్జేసీ గురించి కంప్లీట్గా మీ డౌట్స్ అన్నీ కూడా నేను లైవ్లోనే ఆన్సర్ చేస్తాను. సో రేపు మళ్ళీ లైవ్ కండక్ట్ చేస్తాను. మీరు లైవ్లో జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే లైవ్లో మీరు అడిగిన వాటికి వెంటనే ఆన్సర్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను ఇట్లా వీడియోస్ చేసినా మీరు కంప్లీట్గా చూడరు అండ్ ఇదే రిపీటెడ్గా డౌట్స్ అడుగుతున్నారు అండ్ నేను ఆన్సర్ చేసినా కూడా మళ్ళీ అవే డౌట్స్ అడుగుతున్నారు. అదే లైవ్ అనుకోండి, మీకు ఇబ్బందిగా ఉండదు, నాకు కూడా ఓకే చూస్తున్నారు ఆడియన్స్, వాళ్ళ డౌట్స్ నేను క్లారిఫై చేస్తున్నాను నాకు కూడా అనిపిస్తుంది. సో అందుకోసం అన్నమాట. అయితే టీఎస్ఆర్జేసీ గురించి కూడా ఇవాళ పేపర్లో రావడం జరిగింది. చాలామందికి నేను ఈ విషయం మార్నింగ్ చెప్పిన వీడియోస్లలో, బట్ మీరు కంప్లీట్గా చూసిండ్రో లేదో నాకు తెలీదు. అండ్ లైవ్లో కూడా చెప్పిన, ఇంతకు ముందుకు అయితే వేరేలాగా కండక్ట్ చేసేది టీఎస్ఆర్జేసీ అండ్ ఈసారి వేరేలాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఏదైనా కూడా ఈ టీఎస్ఆర్జేసీలో ఈసారి ఎంతమంది రాసిండో, నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమని అనేది మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తే ఇవ్వండి. సో మొత్తము టీఎస్ఆర్జేసీలో 1320 సీట్స్, 1360 సీట్స్ ఉన్నాయనుకోండి అప్రాక్స్. ఓకే, సో ఈ 1360, 1380 సీట్స్లలో మనకి ఎంతమంది రాసిండ్రు అంటే 70,000 మంది అప్లికేషన్లు చేస్తే 61,476 రాసిండ్రు అంట ఎగ్జామినేషన్. అయితే దీంట్లో గ్రూప్ల వారీగా వాళ్ళే మార్క్స్ పెడతారు. మనకి సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్ పెట్టిండ్రు కదా, సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్ ఎట్లా పెట్టిండ్రు, కేటగిరీ ఏంటి, మార్కులు ఎన్ని వచ్చినాయి, వాళ్ళ రిజర్వేషన్ ఏంటి, మెరిట్లో ఉన్నారా లేదా అనేది పెట్టిండ్రు కదా. సో అట్లనే వెబ్సైట్లోనే పెడతారు. ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. ఈలోపు మన క్యూరియాసిటీ ఆగదు ఎట్లయినా. ఆబ్వియస్లీ ఎగ్జామ్ రాసిన అంటే నేనైనా సరే అబ్బా కీ చూసుకోవాలి అన్నంతవరకు కీ ఆడటం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏముంటుంది, అబ్బా నాకు వస్తుందో రాదో అనేది ఇదే ఉంటుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ మీ అది, నేను అర్థం చేసుకోగలుగుతా, అబ్బా వస్తుందో రాదో అనే ఆ టెన్షన్. సో కూల్, మీరు చెక్ చేసుకోవాలంటే కట్ ఆఫ్ వీడియో చూడండి. అయితే ఇప్పుడు మనకి ఇదే వెబ్సైట్లో, టీఎస్ఆర్జేసీ వెబ్సైట్లోనే 2 రోజులైనా 3 రోజులైనా ఆగండి. దాంట్లో లేదంటే ఒక వారం ఆగుంది అంతే. ఓకే, మనకి ఏంటంటే మెరిట్ రిజర్వేషన్లను బేస్ చేసుకొని పెడతారు. అండ్ అట్లాగే ఎంపికైన లిస్టులను కూడా జూనియర్ కాలేజీలలో అడ్మిషన్ల డేటాను కూడా సెల్ ఫోన్ల ద్వారా స్టూడెంట్లకి అందజేస్తారు. ఓకే, మెసేజ్ వస్తుంది మీకు, డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అనేసి ఒక మెసేజ్, సో అండ్ సో కాలేజ్లో రిపోర్ట్ చేయాలి, పలానా సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి అని మీకు ఉంటుంది. ఈ మంత్ 24th లోపు మీకు రావడం జరుగుతుంది. అంటే సాటర్డే లోపు వెయిట్ చేయండి. ఓకే, పక్కా ఇది పేపర్లోనే వేసిండ్రు, నేను కూడా అదే చెప్తున్నా. ఇవాళ కూడా వీడియోలో చెప్పిన 2-3 డేస్ పడుతుంది కావచ్చు. మనకి వెబ్సైట్లో మెరిట్ లిస్ట్ పెడతారు. మెరిట్ లిస్ట్ వచ్చినాక ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తే అప్పటి వరకు మీరు రెగ్యులర్గా ఛానల్ని చూడండి. మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఛానల్ని చూడండి. సెకండ్ ఫేజ్ అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ నేను స్పాట్ అడ్మిషన్స్ అంటే టీఎస్ఆర్జేసీలో ఉండవు, సెకండ్ ఫేజ్ అప్డేట్స్ ఇస్తా. అండ్ అట్లాగే మీరు భవిష్యత్తులో ఇంకేదైనా కోర్సు చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ఛానల్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు డౌట్ అడుగుతారు, నేను రిప్లై అయిపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట. సో ఓకే, చిన్నపిల్లలు కదా అట్లనే చేస్తారులే అని అనుకుంటున్నా. లేకపోతే వాట్సాప్లో డౌట్ అడుగుతారు, రిప్లై అయిపోతే కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఓకే, అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం. బట్ నేనైతే సాధ్యమైనంత వరకు మీ అందరి డౌట్స్ కూడా మీరు లైవ్ పెట్టినప్పుడు జాయిన్ కాండి. ఇవాళ లైవ్ కండక్ట్ చేసిన ఒక 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు. చాలా డౌట్స్ వాళ్ళే రిపీటెడ్గా అడిగారు, వాళ్ళకి నేను ఆన్సర్ చేశాను. మీరు కూడా అట్లనే లైవ్లో జాయిన్ అయ్యి డౌట్స్ అడగండి. ఇవాళ అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా నేను 1-2కి రెస్పాండ్ అయినా, అన్నిటికీ రెస్పాండ్ అవ్వలేదు. రేపు లైవ్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని నేరుగా అడగండి. ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎస్ఆర్జేసీకి సంబంధించిన ఎట్లాంటి అప్డేట్ అయినా, మెరిట్ లిస్ట్ అయినా, ఏదైనా కూడా నేను ఛానల్ ద్వారా మీకు పోస్ట్ అయితే చేస్తాను. ఓకే, ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.